ఎన్నిసార్లు చెప్పానండి మీకు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అరవటం కాదు, నా మాట వినమని ఎన్నిసార్లు చెప్పాను మీకు? నందు నీకు 100 సార్లు చెప్పాను, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటి పంచాయతీలు పెట్టకని. పెడతానండి. ఏయ్ ఏ మాట అడగకూడదు, అడిగితే ఓ కోపం వచ్చేస్తుంది సార్ గారికి. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే పెంటలు పడుతుంది. అనవసరంగా కొట్టకుండా ఆగాను, ఒక్కటి ఇవ్వాల్సిందే, సెట్ అయిపోతుంది మొత్తానికి. టైం 11 అయిపోయింది. వచ్చిన వెంటనే గొడవడితో డిన్నర్ కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడు నైట్ అంతా ఆకలితో ఉంటారా ఏంటి? తిన్నాక ఇది ట్యాబ్లెట్ వేయాలి, వేసిందో లేదో నాకు తెలిసి ఖచ్చితంగా మర్చిపోయి ఉంటుంది. ఎలా? హాట్ బాక్స్లో రైస్ అండ్ కర్రీ పెట్టాను, వెళ్ళి తినేసి వచ్చి పడుకోండి. సరే సరే, నైట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి గుర్తుందిగా, నువ్వు ఖచ్చితంగా మర్చిపోయి ఉంటావు, వేసేసి పడుకో. సరే. చలితో వణుకుతున్నారా? అనుకున్నా. ఇంత చలిగా ఉన్నా 19 వచ్చి సోఫాలో పడుకున్నారు. కూల్ చేయాలంటే ఏం చేయాలబ్బా? నైట్కి మూవీకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. సరే, నీకు నచ్చిన మూవీకి టికెట్స్ బుక్ చేయి, నేను డబ్బులు పంపిస్తా. అంటే ఏంటి ఇప్పుడు? మీకు నచ్చిన మూవీకి వెళ్తే నేను గొడవడతానా? ఉసే, నీలా అనలేదే. సారీ అండి, ఆఫీస్ నుంచి రాగానే అలా కోపడడం తప్పే, ఇంకెప్పుడు అలా చేయను. సరే సరే ఏంటి సరే, మీరు సారీ చెప్పండి. నేనెందుకు చెప్పాలే? కొట్టడానికి వచ్చారుగా, సారీ చెప్పండి. సారీ నందు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. ప్రతి గొడవకి పంతం పడితే బయట వాళ్ళకి భార్యాభర్తలకి ఇంకేం తేడా ఉంటుంది చెప్పండి?